హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఇంకొక డేటాబేసెస్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. దట్ ఈస్ ప్రాబ్లమ్ నెంబర్ 1741. ఫైండ్ టోటల్ టైమ్ స్పెంట్ బై ఈచ్ ఎంప్లాయీ. ఇందులో మనకు ఒక ఎంప్లాయీస్ టేబుల్ ఇచ్చారు విత్ 4 కాలమ్స్: ఎంప్లాయీ ఐడి, ఈవెంట్ డే, ఇన్ టైమ్ అండ్ అవుట్ టైమ్. And employee ID, event day and in time are basically the combination of the primary key. So primary key combination of this table. And ఇందులో మొత్తం 5 rows ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇన్పుట్లో 5 rows ఉన్నాయి. అండ్ క్వశ్చన్ ఏంటంటే, రైట్ అ సొల్యూషన్ టు క్యాలిక్యులేట్ ద టోటల్ టైమ్ ఇన్ మినిట్స్ స్పెంట్ బై ఈచ్ ఎంప్లాయీ ఆన్ ఈచ్ డే అట్ ద ఆఫీస్. Note that within one day, an employee can enter and leave more than once. The time spent in the office for a single entry is out time minus in time. And the return result can be in any order. Okay, so for suppose example-లో ఒక ఎంప్లాయీ ఐడి ఉన్నారనుకోండి. దెన్ 28/11/2020 ఈవెంట్ డే రోజు ఇన్ టైం 4 minutes అండ్ అవుట్ టైం 32 అనుకుంటే, అండ్ అదే రోజు మళ్ళీ ఇన్ టైం 55 ఉంది, 200 ఉంది. ఓకే, అండ్ అదర్ డే ఫస్ట్ ఎంప్లాయీ ఇంకొక రోజు, ఓకే, ఈ 2 ఈవెంట్ డేస్ ఒకరోజు జరిగాయి, ఇది ఇంకొక రోజు, ఓకే, 3rd December ఇన్ టైం 1 అండ్ అవుట్ టైం 42 అని ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ఎంప్లాయీ ఐడి 1. అండ్ దెన్ ఎంప్లాయీ ఐడి 2 ఈవెంట్ డేస్ ఉన్నాయి. ఓకే, 28th November ఉంది, ఇంకొకటి 9th December ఉంది, విత్ 3, 33, 47 అండ్ 74 రెస్పెక్టివ్లీ. సో మనం ఏం చేయాలంటే ఇందులో ఫర్ సపోజ్ ఎంప్లాయీ ఐడి, ఈవెంట్ డే అండ్ దెన్ ఇన్ టైం, ఇంకొకటి అవుట్ టైం అని ఇచ్చారు కదా. ఈ ఇన్ టైం అవుట్ టైమ్ వాట్ దే టోల్డ్ అస్ ఇస్ మనం మొత్తం కలిపి టోటల్ టైమ్గా కన్సిడర్ చేయాలి. ఓకే, సో టోటల్ టైంని ఎట్లా కన్సిడర్ చేస్తాము అంటే అవుట్ టైం మైనస్ ఇన్ టైం. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఈ 2 కాలమ్స్ని తీసేసి టోటల్ టైం అని ఒకటి పెడదాం. సో టోటల్ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ ఐడి 1కి ఈవెంట్ డే ఆఫ్ 2020/11/28న I hope this is now clear. Okay, so total time, how do we calculate? అంటే అవుట్ టైం మైనస్ ఇన్ టైం అని ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ 28/11 ఎంప్లాయీ ఐడి 1కి అవుట్ టైం మైనస్ ఇన్ టైం 32 - 4, రైట్. సో 32 - 4 ఒకటి ఉంది. అండ్ ఆల్సో ఇంకొకటి ఎంప్లాయీ ఐడి 1కి 28th November ఏముంది, 200 - 55. ఓకే, అవుట్ టైం మైనస్ ఇన్ టైం కాబట్టి ఇంకొకటి 200 - 55. ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే ఈ రెండు ఒకటే ఎంప్లాయీకి సంబంధించింది కాబట్టి టోటల్ టైంని వీ కెన్ సింప్లీ డూ ఎడిషన్. ఓకే, సో 28th November ఫస్ట్ ఎంప్లాయీ ఒకసారి 32 - 4 చేస్తే ఇంకొకసారి 200 - 55. ఈ రెండింటిని కలిపితే వీ విల్ గెట్ ద టోటల్ టైం ఫర్ 1 ఎంప్లాయీ. ఓకే, అండ్ ఇంకొకటి సేమ్ ఎంప్లాయీ ఐడి 1, ఓకే, నాట్ ఎంప్లాయీ ఐడి 2, సేమ్ ఎంప్లాయీ ఐడి 1 అగైన్ హీ వెంట్ ఆన్ December 3rd. సో అప్పుడేమవుతుంది, అగైన్ December 3rd అవుట్ టైం మైనస్ ఇన్ టైం 42 - 1. ఓకే, సో 42 - 1. నెక్స్ట్ ఎంప్లాయీ ఐడి 2కి రిలేటివ్లీ సేమ్ థింగ్, అవుట్ టైం మైనస్ ఇన్ టైం. Okay, I think this is only better. In 2020/11/28 out time minus in time first time 33 - 3 ఒకసారి. అండ్ సేమ్ ఎంప్లాయీ ఐడి 2కి ఇంకొకటి ఏమైందంటే 2020/12/09 74 - 47. ఓకే, సో అవుట్ టైం మైనస్ ఇన్ టైం దట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ టైం. ఒకసారి మనం ఇది క్యాలిక్యులేట్ చేద్దాం యూజింగ్ క్యాలిక్యులేటర్ సింప్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 32 - 4 28, and then 200 - 55 145 plus
28. ఇందాక మనకి 32 minus 4 28 వచ్చింది కదా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 173. ఓకే, సో దిస్ ఈస్ ఈక్వల్స్ టు 173 and 42 minus 1 is equals to 41 and 33 minus 3 is equals to 30 and 74 minus 47 is equals to 27, but it's better to calculate again. So 74 minus 47 is equals to 27. ఓకే, సో మనకి ఎగ్జాక్ట్లీ ఈ అవుట్పుట్ మనము క్వెరీలో ఇవ్వాలి. సో హౌ డు వి డూ ఇట్ అంటే సెలెక్ట్, ఐ హోప్ ద ఎక్స్ప్లెనేషన్ ఇస్ క్లియర్. సో క్వెరీలో మనం ఎలా రాస్తామంటే సెలెక్ట్, ఫస్ట్ మనకి డే రావాలి, రైట్? సో డే అంటే ఈవెంట్ డే. సో ఈవెంట్ డే యాజ్ డే. ఓకే, ఈవెంట్ డే యాజ్ డే అండ్ దెన్ ఎంప్లాయీ ఐడి అండ్ దెన్ టోటల్ టైం. ఎలా రాస్తామంటే టోటల్ టైంని అవుట్ టైం మైనస్ ఇన్ టైం, రైట్? అవుట్ టైం మైనస్ ఇన్ టైం. కానీ ఇక్కడ మనం ఎడిషన్ సింబల్ యూస్ చేసాం కాబట్టి సమ్ ఆఫ్ ఎన్ని ఉంటే అన్ని. ఇప్పుడు నాకు ఓన్లీ ఈ ఎగ్జాంపుల్లో ఓన్లీ ఒక్కటేసారి ఎడిషన్ చేశాను, బట్ వీ నెవర్ నో. సో ఎలా ఉన్నా సరే సమ్ ఆఫ్ అవుట్ అండర్ స్కోర్ టైం మైనస్ in underscore time as total time. ఒకవేళ ఇఫ్ యు సీ హియర్, ఇక్కడ నాకు ఒకటే ఒక కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఓన్లీ 41 అని ఇచ్చాను. ఏమీ లేదనుకో 41 ప్లస్ 0 అని తీసుకుంటుంది, కానీ ఇట్ ఈస్ స్టిల్ టేకింగ్ ఇట్ యాజ్ ఒకవేళ ఏం లేదు కాబట్టి 41, 30, 27. బట్ ఏమైనా ఉందనుకోండి, లైక్ డూప్లికేట్స్ లాగా ఒకటే డేలో 3-4 ఈవెంట్స్ జరిగాయి అనుకోండి, 3-4 ఎంట్రీస్ జరిగితే దెన్ సమ్ ఆఫ్ అవుట్ టైం మైనస్ ఇన్ టైం ఫర్ హౌ మెనీ ఈవెంట్స్ ఇట్ ఈస్. ఎన్ని ఈవెంట్స్ ఉన్నా సరే ఇదే మెథడ్ ఫాలో అవుతుంది. ఓకే, సమ్ ఆఫ్ అవుట్ టైం మైనస్ ఇన్ టైమ్ యాజ్ టోటల్ టైం ఫ్రమ్ మై ఎంప్లాయీస్ టేబుల్. ఇప్పుడు నెక్స్ట్ వేర్ అనే కండిషన్ ఇవ్వడానికి వి నెవర్ నో ఎంప్లాయీ ఐడి ఏ ఈవెంట్స్లో ఎప్పుడు జరుగుతారు, ఏం జరుగుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఉంది కానీ. సో మనం గ్రూప్ బై అనేది యూజ్ చేస్తాం. గ్రూప్ బై దేంతో మనం ఫిల్టర్ అవుట్ చేస్తున్నాము? ఫస్ట్ ఎంప్లాయీ ఐడితో, రైట్? ఫస్ట్ ఒక ఎంప్లాయీ ఐడికి ఈ టైం ఉంటుంది, ఎంట్రీ టైం, ఎగ్జిట్ టైం అని ఫస్ట్ ఎంప్లాయీ ఐడితో, అండ్ ఆల్సో ఈ ఈవెంట్ డేకి మాత్రమే నాకు ఈ టైంని నేను నోట్ చేసుకోవాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్కి ఎంప్లాయీ 1 ఇన్ని టైమ్స్ వెళ్ళారు, ఎంప్లాయీ 2 ఇన్ని టైమ్స్ వెళ్ళారు, ఎంప్లాయీ 3 ఇన్ని టైమ్స్ వెళ్ళారు అని ప్రతి ఒక్క ఈవెంట్ డే కూడా మనం తీసుకుంటున్నాం కాబట్టి కన్సిడరేషన్కి ఫర్ దట్ పర్టికులర్ ఎంప్లాయీ. సో గ్రూప్ బై ఎంప్లాయీ ఐడి కామా ఈవెంట్ డే అంటే బోత్ థింగ్స్ని కన్సిడర్ చేసి మనకి గ్రూప్లో ఫిల్టరింగ్ చేసి ఇట్ విల్ గివ్ అస్ అన్ ఆన్సర్. ఓకే, లెట్స్ జస్ట్ ఎగ్జిక్యూట్. హ్యావింగ్ కండిషన్స్, ఇంకేం కండిషన్స్ లేవు. నాకు ఓన్లీ ఒకటి ఒక కండిషన్ ఏంటి అంటే ఎంప్లాయీ ఐడి 1కి ఆర్ 2కి ఆర్ 3కి